అడవి సాక్షిగా, ఆకాశం సాక్షిగా, పుడమి సాక్షిగా ఆదివాసీల బతుకులు దుర్భరంగానే ఉన్నాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 7.5 దశాబ్దాలు దాటినా అడవి బిడ్డల జీవితాల్లో వెలుగులు ప్రసరించడం లేదు. ఏటా ఆదివాసీల దినోత్సవం పేరిట వేదికలెక్కి ఉపన్యాసాలు దంచే పాలకులు, రాజకీయ నేతలు ఆ తర్వాత ఆదివాసీల గురించి పట్టించుకోవటమే లేదు. ఇప్పటికీ రహదారులు, తాగునీరు, విద్యుత్ సరఫరా లేని ఆదివాసీ గ్రామాలు కోకొలలుగా ఉన్నాయంటే ఆదివాసీల అభ్యున్నతి ఏ స్థాయిలో అమలవుతుందో అర్థం చేసుకోవచ్చు. కాగితాలపై ఆదివాసీల అభివృద్ధికి లెక్క లేనన్ని పథకాలున్నాయి, కానీ ఏవీ పగడ్బందీగా అమలు కావడం లేదు. అందుకే వారి బతుకులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందాన అఘోరిస్తున్నాయి. వారుండే అడవికి ఆకాశమే చూరు, నేలతల్లే ప్రకృతి ప్రసాదించిన పెద్ద పీఠ. ఆకులో ఆకుగా, చెట్టులో చెట్టుగా అడవి తల్లినే నమ్ముకుని జీవితాలు వెల్లదీస్తున్న ఆదివాసీలు అభివృద్ధికి చాలా దూరంలో ఉన్నారు. ఆదివాసీల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేశాయి. కాగితాలపై చాలా చట్టాలు చేశాయి. కానీ వాస్తవంలోకి వచ్చేసరికి అడవి బిడ్డలు చీకట్లోనే మగ్గుతున్నారు. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనత ఆదివాసీలకు శాపాలుగా మారాయి. జల్ జమీన్ జంగిల్ నినాదంతో కొమరం భీం పిడికిళ్లు బిగించాడు. కానీ ఆయన ఆశయం నేటికీ నెరవేరలేదు. జల్ లేదు, జమీను లేదు. జంగిల్ నుంచి కూడా ఆదివాసీలను దూరం చేసేందుకు కార్పొరేట్ కుట్రలు చాప కింద నీరులా సాగిపోతున్నాయి. ఏడాదికోసారి ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. మన దేశంలోనూ ఏటా ఈ ఉత్సవాలు జరుపుతున్నారు. ఏడాదికో రోజున ఆదివాసీలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తే మిగతా 364 రోజులు వాళ్ళెలా బ్రతుకుతున్నారో కూడా పట్టించుకోనవసరం లేదన్నట్లుగానే పాలకులు వ్యవహరిస్తున్నారని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు. ఆదివాసీ తండాల్లో ఎలాంటి మౌలిక సదుపాయాలు ఉండడం లేదు. రక్షిత తాగునీరు ఉండదు. విద్యుత్ సరఫరా లేని గ్రామాలు చాలా ఉన్నాయి. ఇక ఉన్నత చదువులు కలడుగానే మిగిలిపోతున్నాయి. అత్యంత విశాలమైన అడవులతో నిండిన ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల బ్రతుకులు ఏమాత్రమూ బాగాలేవు. గతంలో ఇక్కడ గిరిజన యూనివర్సిటీ పెడతామన్నారు. కానీ దాన్ని మరో చోటుకు తరలించేశారు. ఉన్నత చదువులు చదవాలంటే ఆదివాసీలకు సాధ్యం కావడం లేదు. వ్యయ ప్రయాసలు కూర్చి చదివే పరిస్థితి లేదు. కష్టపడి చదివినా ఉద్యోగాలు లేవు. ఇంకో సమస్య ఏంటంటే ఎస్టీ కోటాలో ఉన్న ఉద్యోగాలన్నింటినీ లంబాడాలే తన్నుకుపోతున్నారని ఆదివాసీలు మండిపడుతున్నారు. ఎస్టీ జాబితా నుండి లంబాడాలను తొలగించాలన్న నినాదంతో ఆదివాసీలు తుడుందెబ్బ పేరిట ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో పోడు వ్యవసాయం చేసుకునే వారికి అక్కడే హక్కు పత్రాలు ఇస్తామన్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ స్థానంలో కాంగ్రెస్ వచ్చింది. పోడు భూములపై ఇప్పటి వరకు హక్కు పత్రాలు రాలేదు. పోడు వ్యవసాయం చేసుకుందామంటే అటవీ శాఖ అధికారులు ఆదివాసీలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆదివాసీల అభివృద్ధి ఉపన్యాసాలకే పరిమితమవుతోందని ఆదివాసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆదివాసుల పరిస్థితి మాత్రము ఎంత ఉండేది అంతే ఉన్నది. గతం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆదివాసులు చదువుకుంటున్నారు. కనీసము 1వ తరగతికి వెళ్ళి 10వ వరకు చదువుకుంటారు. మాత్రము ఇంతవరకు కూడా ఆదివాసులకు మాత్రం ఉద్యోగం లేదు. రాజకీయ విధంగా కూడా ఆదివాసులు వెనుకనే, ఆర్థికంగా వెనుకనే, ఉద్యోగ విధంగా కూడా ఆదివాసులు మొత్తం వెనుకనున్నారు. కనీసము ఏదైనా గవర్నమెంట్ కావచ్చు, కేంద్ర గవర్నమెంట్ కావచ్చు, రాష్ట్ర గవర్నమెంట్ కావచ్చు, కనీసం ఆదివాసులకు మాత్రం వచ్చి గొప్పలు కొట్టుడు తప్ప ఆదివాసులకు మాత్రం ఇంతవాడు కూడా మాత్రం అభివృద్ధి మాత్రం చెందుతలేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను 4 జిల్లాలుగా విభజించారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరం భీం జిల్లాల్లోని గిరిజనుల విద్యాభివృద్ధి కోసం ఎన్నో పథకాలు ఉన్నా ఏవీ వారి దరికి చేరటం లేదు. చదువుపై ఆసక్తి ఉన్నా పేదరికం కారణంగా చదవలేకపోతున్నారు. ప్రభుత్వాలు ఆదివాసీ సమస్యలను, ఆదివాసీ గూడెళ్లలో ఉన్నటువంటి రోడ్ సౌకర్యాల మీద కానీ, ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి బడి విధానాల మీద కానీ, ఆరోగ్యాల మీద కానీ అన్నీ తప్పుగా ఎంతో కొంత చేసిన మనుడే ఉన్నది తప్ప కానీ ఆదివాసికి ఇప్పటిదాకా భారతదేశంలో ఏ మూలకు పోయినా ఆదివాసులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నది తప్ప ఆదివాసీ సమస్యలను నెరవేర్చలేరు.
వానాకాలంలో చిన్నపాటి వర్షాలకే వాగులు వంకలు పొంగి ప్రవహించడంతో ఊరు దాటే పరిస్థితులు ఉండవు. అత్యవసర సమయంలో వైద్యం అందక వరద నీటి ఉధృతిని దాటే క్రమంలో ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కొల్లలు. ముఖ్యంగా ఆదివాసీ మహిళలకు ప్రసవం అంటే పునర్జన్మే. సకాలంలో వైద్యం అందదు. ఫలితంగా మాతా శిశు మరణాలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఇప్పటికైనా గిరిజన సంక్షేమంపై దృష్టి సారించాలని గిరిజన మహిళలు కోరుతున్నారు. మా కుమ్రాం ఆదివాసుల కోసము పోరాడిన కుమ్రాం భీమ్ కూడా జల్ జంగల్ జమీల్ అని పోరాడిండు. పాపం ఇప్పుడు వరకు అవి కూడా ఫలాలు దక్కినాయి ఆదివాసులకు, అది కూడా దక్కుతలేవు కదా. కనీసం వాళ్ళ ఏమున్నాయో ఏం కళలు ఉన్నాయి, ఎందరో కోసమే మా ఆదివాసుల కోసం పోరాడి పాపం వీరుడు అయ్యారు. కానీ వాళ్ళ కోసమన్నా కనీసం మా ఆదివాసులు పోరాడుతున్నారు. ఈ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పోరాడమే ఉంది కదా. రోడ్డు మీదనే వేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. ఇప్పుడు వరకు కూడా మాకు ఫలితాలు ఆదివాసులకు ఏం ఫలితాలు దక్కినాయి? ఇప్పుడు వరకు కూడా ఏం దక్కలేవు. ఏం దక్కకుండానే వాళ్ళు పాపం రోడ్డు మీద వస్తున్నారు. పిల్లలు కానీ చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు కూడా తమ హక్కుల సాధన కోసం గిరిజనులు ఏళ్ల తరబడి పోరాటాలు చేస్తూనే ఉన్నారు. పాలకులే పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు అడవి బిడ్డల పట్ల మానవీయ కోణంతో నిర్ణయాలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.